జోషువా ఎలాంటే వాళ్ళిద్దరు పూర్ణ మనసుతో దేవుడిని హల్లెలూయా. మీరేం చేస్తున్నారు? నువ్వు దేవుడితో ఎలా ఉన్నావు? నీ నమ్మకం దేవుడి దగ్గర ఎలా ఉన్నాయి? నీ నడత దేవుడి దగ్గర ఎలా ఉన్నాయి? నువ్వు దేవుడి మాట ఎలా వింటున్నావు? సంపూర్ణంగా వింటున్నావా? లేదు నీకేది అడ్జస్ట్ అవుతుందో దాన్ని విని మిచ్చమంతా వదులుతున్నావా? నీకేది కావాలనో నీకేది ఈజీనో దాని ప్రకారం నడిచి మిచ్చం వదిలేస్తుంటావా? ఈరోజు దేవుడు ఫాస్టింగ్ ఉన్నంటే నీకు ఎప్పుడు కావాలో అప్పుడు ఉండి నెక్స్ట్ వద్దనేసి వదులుతున్నారా? అలా కాదు. దట్స్ నాట్ ద చర్చ్గా చేయాలి, రైట్? మనస్పూర్వకంగా మీరు ఏదంతా చేస్తారో అప్పుడే దేవుడు మిమ్మల్ని కృపానికి తీసుకుని. బ్రదర్, ఎన్ని ఏండ్లు బ్రదర్ దేవుడి దగ్గర వచ్చి మాకు ఫైనాన్స్లో ఇంకా కొరతలే ఉన్నాయండి, ముందరే వెళ్ళేకైతలేదు. మనపూర్వకంగా దేవుడిని ఆరాధిస్తున్నారా? మనపూర్వకంగా దేవుడితో విధేయతలో ఉన్నారా? మనపూర్వకంగా దేవుడి మాట వింటున్నారా? మనపూర్వకంగా దేవుడితో నడుస్తున్నారా? చూడండి, నేను చెప్తాను, దేవుడికి మీరు ఎన్ని మాటలు ఎన్ని రోజులు చర్చకు వచ్చారో అది కాదు దేవుడికి ఇంపార్టెంట్. అది కాదండి దేవుడికి ఇంపార్టెంట్. దేవుడికి ఏమి ఇంపార్టెంట్ అంటే వచ్చిన తర్వాత ఎంతగా దేవుడు మాటని స్వీకారం చేసి నడుస్తున్నారు అనేది ఇంపార్టెంట్. హల్లెలూయా. మీరు దేవుడితో మనపూర్వకంగా ఇక్కడ లేని వల్ల ఏమవుతుందంటే కొన్ని టైం దేవుడు మాటలు కూడా మీకు వినకపోతుంది. మీకు ఏమవుతుందంటే అప్పుడప్పుడు నిద్రపోవాలా, నిద్ర వచ్చేట్లా, కాన్సన్ట్రేషన్ లేనట్లా ఇలా జరుగుతూనే ఉంటుంది. ఏమవుతుంది? ఇలా జరుగుతూనే ఉంటుంది. కాన్సన్ట్రేషన్లో ఉండదు. ఎందుకు తెలిసిన? యు ఆర్ నాట్ హోల్లీ వాకింగ్ విత్ గాడ్. నీ దేవుడితో నడిచే దాంట్లో కొరతలు ఉన్నాయి. దేర్ ఇస్ లెస్. యు ఆర్ నాట్ హ్యావింగ్ దట్ ప్రేయర్ లైఫ్. దేవుడు ప్రేయర్ లేదు. మన ప్రేయర్ ఎలా చేస్తాం? ఎంత చేస్తాం? మనకి ఎంత అవుతుందో అంత చేస్తాం. మనకి ఎంత అవుతుందో అంత చేసేది కాదు. దేవుడికి ఎంత కావాలో అంత చేసేది నేర్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. మేము రోజు చేస్తున్నాం, ఎంత చేస్తున్నాం? నా వల్ల ఎంత అవుతుందో అంత చేస్తాం. అది వద్దు. దేవుడికి ఎంత కావాలో అంత చేయి. తర్వాత చూడు దేవుడు ఎలా మారుస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? యు హ్యావ్ టు ఓన్లీ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. పరిపూర్ణంగా దేవుడిని ఆరాధించాలా, పరిపూర్ణంగా దేవుడిని సేవించాలా. ఈరోజు మీరు దేవుడి కోసం ఏదైనా తీసుకుంటే ఫుల్ హార్టెడ్. ఈరోజు మన ఆరాధన, ఇక్కడ వచ్చి మన ఆరాధన చేయంటే మీరు ఆరాధన కూడా దేవుడి కోసం చేయాలా. ఏదంతా దేవుడి కోసం చేస్తారో అదంతా పరిపూర్ణంగా చేస్తున్నారు. ఏదంతా జనాల కోసం చేస్తారో అది దేవుడికి వెళ్ళలేదు. ఇట్ కెనాట్ గో టు గాడ్. ఇట్ కెన్ నెవర్ గో టు గాడ్. హల్లెలూయా. 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 అర్థమవుతున్నదా? ఎన్నో చోట్లలో మీరు దేవుడి కోసం పరిపూర్ణంగా చేయలేదు, పరిపూర్ణంగా ఇవ్వలేదు, పరిపూర్ణంగా ఆశీర్వాదం పొందుతలేదు. అందుకే ఏమవుతున్నది? మీరు 40 ఏండ్లైనా ఇంకా అరణ్యంలోనే ఉన్నారండి, ఇంకా కానానికి వెళ్ళలేదు, ఇంకా దయంలోనే ఉన్నారు, ఇంకా కృపానికి వెళ్ళలేదు. అయితే మీరు ఏ రోజు దీని అంతా సరి చేసుకుంటారో కృపానికి వెళ్తారు. అందుకే చెప్తాను చూడండి, 6 లక్షల జనాలకి దేవుడు దయం ఇచ్చాడు అరణ్యానికి వచ్చేదానికి. అయితే 2 మట్టుమే దేవుడు కృపానికి వెళ్ళేదాన్ని జాగించాడు. నాకు తెలియదు ఇక్కడ ఎంత 2 ఉన్నారు అనేసి. హల్లెలూయా. ఇక్కడ ఎన్ని జనాలు జోషువా క్యాలెబ్ ఉన్నారని నాకు తెలియదు. జోషువా క్యాలెబ్కి భయం లేదండి, ధైర్యంగా ఉన్నాడు. అవునా లేదండి? దే హోల్ హార్టెడ్లీ డిపెండెడ్ ఆన్ గాడ్. దే హోల్ హార్టెడ్లీ ట్రస్టెడ్ గాడ్. దే హోల్ హార్టెడ్లీ వాక్ విత్ గాడ్. దేవుడితో నడుస్తున్నారు, వాళ్ళకి భయం లేదు. అయితే ఇజ్రాయెల్ జనాలకి యుద్ధం మీదనే ఒక భయం. ఫిలిస్టీయులు వచ్చేస్తే మనం ఏం చేసేది అనే ఒక భయం వాళ్ళలో ఉంది. అందుకే వాళ్ళు 10 రోజుల్లో 10 days అండి, 10 రోజుల్లో వాళ్ళ ప్రాబ్లంని జయిస్తారనే నమ్మకం దేవుడికి రాలేదు. 10 రోజులు 10 days వాళ్ళు నిలబడతారనే ధైర్యం దేవుడికి రాలేదు. ఈరోజు మీకు కష్టం ఇస్తే మీరు నిలబడతారనేసి దేవుడికి ధైర్యం వస్తే మిమ్మల్ని ఇమ్మీడియట్గా కానానికి తీసుకొని, లేదంటే మీరు అరణ్యంలోనే ఉండాలి. దేవుడికి నమ్మకం. మీరు చెప్పొచ్చు నాకున్నాయి నమ్మకం, మీరు చెప్పేదంతా దేవుడు వినదు. దేవుడికే అర్థమవుతుంది నీకు ఎంత నమ్మకం ఉన్నాయి, నువ్వు ఎంత ధైర్యంలో నడుస్తావు అనేసి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని చూపించేస్తాడు. హల్లెలూయా. కృపానికి. సో ఫస్ట్గా భయం, రెండోదిగా ఏమి? దేవుడు. మన ఆశీర్వాదం దేవుడు అవ్వకూడదు. ఆశీర్వాదం కావాలి. ఓకే. మూడోదిగా మన ఆశీర్వాదాన్ని మన తలలో పెట్టుకొని దేవుడిని మర్చిపోకూడదు. హల్లెలూయా. దేవుడినే ఎప్పుడు మన తలలో పెట్టుకోవాలి, అది వచ్చేటప్పుడు అది వస్తుంది. నాలుగోదిగా ఏమంటే ఇజ్రాయెల్ జనాల్లో ఎందుకు ముందర వెళ్ళలేదంటే ముఖ్యమైన కారణం వాళ్ళలో ఉండిన సనుగుడు. ఏముంది? జోరుగా చెప్పండి. ఏముంది? సనుగుడు.
హల్లెలూయా. ఈ సనుగుడు ఏమంటే బాగా అర్థం చేసుకోండి. దేవుడు ఇజ్రాయెల్ జనాలు ఐగుప్తు దేశంలో ఉండేటప్పుడు వాళ్ళు సనుగుడు చేయలేదు, వాళ్ళు ఏడుస్తున్నారు. ఇజ్రాయెల్ కానాన్ దేశానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు సనుగుడు చేయలేదు. అయితే ఇజ్రాయెల్ జనాలు ఎప్పుడు అరణ్యంలో ఉన్నారో వాళ్ళు సనుగుడు చేశారు. ఎందుకు చంద్ర? ఇజ్రాయెల్ అరణ్యంలో ఉండేటప్పుడు దేవుడు కూడా వాళ్ళతోనే ఉన్నాడు. దేవుడు ఆత్ముడు ఆయనతోనే ఉన్నాడు. మనం ఒక వాక్యం చదువుతాం. నెహెమ్యా 9వ అధ్యాయంలో 20వ వచనం. నెహెమ్యా 9:20. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసి వాళ్ళకి జోరుగా చెప్పండి. వాళ్ళకి బోధించేదానికి, ఎవరికి? ఇజ్రాయెల్ జనాలకి బోధించేదానికి ఉపకారాత్మనమా ఉపదేశాత్మన? నీ ఉపకార ఆత్మని. అంతే, దేవుడు ఒక ఆత్మని కూడా వాళ్ళతో విడుదల చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళని బోధించి వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ చేసి ముందుకు తీసుకొని వెళ్ళాలని. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోండి. ఎప్పుడు దేవుడు నీకు ఎంత దగ్గర అవుతాడో సైతాన్ని నోటి నుంచి అంత సనుగుడు చేసేట్లా నీకు చేస్తాడు. Hallelujah. The more God is coming with you, the more you will start murmuring. ఎందుకంటే వాడికి బాగా తెలుసును మీరు సనుగుడు చేస్తే దేవుడు మీ దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతాడు అనేసి. అందుకే ఏం చేస్తాడు? ఎంతైనా అంత మిమ్మల్ని సనుగుడు చేసేట్లా చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను సనుగుడు గురించి ఇంతకు ముందు మాట్లాడేస్తున్నాను. సో ఐ డోంట్ గో డీపర్ ఇంటూ ఇట్. దాంట్లో నేను డీప్గా వెళ్ళడానికి ఇష్టం లేదు. అయితే సనుగుడు చేసేది ఎందుకనేసి మనకు తెలియాలి. హల్లెలూయా. మీరు ఎందుకు దేవుడు మీతో ఉండిన తర్వాత కూడా మీరు ఎందుకు సనుగుడు చేస్తారు? అది మనకు తెలుస్తేనే మనం ముందు వెళ్ళడానికి. ఓకే, నంబర్స్ 11th చాప్టర్ 1వ వచనం నుంచి. నంబర్స్ జనులు ఆయాసమును గురించి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను. ఓకే, 4వ వచనం. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా. చూడండి, వాళ్ళ జతలో ఉన్న ఎవరది? ఇజ్రాయెల్ కాదది. ఇజ్రాయెల్ తో ఉండిన మిశ్రిత జనాలు. అర్థమవుతున్నాయా? మిశ్రిత జనాలు అంటే ఎవరు తెలుసునా? ఇజ్రాయెల్ జనాలు ఐగుప్తు దేశంలో ఉండేటప్పుడు ఐగుప్తు దేశంలోనే కొన్ని జనాలు తప్పులు చేస్తున్నారు ఫరో విరుద్ధంగా. అప్పుడు ఫరో ఏం చేస్తున్నాడంటే వీళ్ళని కూడా తీసుకోపోయి ఇజ్రాయెల్ జనాల మధ్యలో వేరా, వాళ్ళకి ఇచ్చే కష్టాలు వీడికి ఇవ్వనిరా. అర్థమవుతున్నదా? ఆ ఐగుప్త జనాలే ఇప్పుడు ఇజ్రాయెల్ జనాలతో మిశ్రిత జనాలుగా చేరిపోయినారు. అర్థమవుతున్నాయా? ఇప్పుడు వాళ్ళు మిశ్రిత జనాలు, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలా? మాంస అపేక్ష చేసుకొని దేవుడి దగ్గర ఏం చేస్తారో ముందుకు చదవండి. ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు మాంసం కావాలనేసి అపేక్షం చేశారు. ఎవరు? ఇజ్రాయెల్ కాదు, మిశ్రిత జనాలు. ఇప్పుడు వాళ్ళు చేసిన వల్ల ఇజ్రాయెల్ జనాలు ఏం చేస్తున్నారు? వాళ్ళు మాకు కూడా కావాలి, మాకు కూడా ఎవరు ఇస్తలేదు. ఇంతకు ముందు ఏడ్చారా? అయితే మిశ్రిత జనాలు ఏడ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? అమ్మా, నీ సనుగుడికి నీ జతలో ఎవరో సనుగుడు చేసే స్వభావం ఉండే వాళ్ళు ఉన్నారు, అందుకే నువ్వు చేస్తున్నావు. హల్లెలూయా. నీకేమన్నా అర్థమవుతున్నాయా? మిశ్రిత జనాలు, దేవుడి గురించి తెలియని జనాలు అక్కడ సనుగుడు. మాకు మాంసం రే, దేవుడు ఏమంటున్నారు తెలిసిన? మీరు పంటని నేను కానాన్లో ఇస్తాను రా, మీరు కట్టన ఇల్లుని మీకోసం నేను రెడీ చేస్తున్నాను. నువ్వు ఏమి ఇస్తే ఏమి, నాకు మటన్ ఇస్తే చాలు అంటున్నారు. హల్లెలూయా. వాళ్ళ సనుగుడు లెవెల్ చూడండి. దేవుడు ఇచ్చే గొప్ప ఆశీర్వాదం మాకు ఒక్కరు లేదు. మాకు ఇప్పుడు మీరు కూడా ఎట్లా చేస్తారు? రేపు దేవుడు వచ్చి నేను నిన్ను బలంగా వాడతాను, రేపు వాడేది వద్దు నాయన, ఈ రోజు నాకు ఏమి ఇస్తావు చెప్పు. అండర్స్టాండ్ అవుతున్నాయా?
దేవుడిచ్చే నీ సనుగుడు ఏం చేస్తుందంటే దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాన్నే మిస్ చేసేట్లా చేస్తుంది. వాళ్ళు సనుగుడు చేసిన కారణాలు చెప్తున్నా. మొదటి కారణం, వాళ్ళు సనుగుడు చేసిన దానికి వాళ్ళ జతలో ఉన్న విస్తృత జనం. చూడండి, 2 టైప్ ఆఫ్ సనుగుడు చేసే వాళ్ళు ఉంటారు. ఒకరు వాళ్ళకి ప్రాబ్లం ఉండే కాబట్టి వాళ్ళు సనుగుడు చేస్తారు. ఇంకొకటి సనుగుడు చేసేదే వాళ్ళ స్వభావం కాబట్టి వాళ్ళు సనుగుడు చేస్తారు. ఏమి వాళ్ళ స్వభావం, వాళ్ళకి 1 లక్ష రూపాయలు శాలరీ ఇవ్వండి, ఎంత జీతం 1 లక్ష రూపాయలు ఇవ్వండి, అప్పుడు ప్రభు ఇంకొక 10,000 ఎక్స్ట్రా ఇచ్చి ఉంటే నేను దాంట్లోనే టైట్స్ వేసేస్తున్నాను, ఇప్పుడు 1 లక్షలో నేను దాంట్లో 10,000 కట్ చేయాలా ప్రభు. రే 1 లక్ష రూపాయలు ఇస్తున్నారా? అది అర్థమవుతున్నదా? మంచి శారీ ఇప్పిస్తాం, బ్యూటిఫుల్ శారీ ఉంటుంది, అది 4,000 5,000 ఉంటుంది, దాన్ని కట్టుకొని వస్తారండి, చాలా బాగుంటుంది, అందరూ బాగున్నారు. దానికంటే ఒకరు బాగుండేది వేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు, నువ్వు ఏమి ఇప్పించావు అక్కడ చూడ ఇట్లా ఇప్పించున్నారు, అమ్మ ఇంతవరకు ఇదే బాగున్నావు అన్నా కదమ్మా, అప్పుడు చెప్పాను ఇప్పుడు లేదు కదా. అందుకే అర్థం చేసుకొని జనాలతో చేరాలి. వాళ్ళలో ఉండే స్వభావాలు నీలో జంప్ అయిపోతుంది. ఇక్కడ ఇజ్రాయెల్తో సనుగుడు ఉండింది, అయితే నీ పక్కలో ఉండే వాళ్ళతో ఏమున్నాయి? వాళ్ళలో నిద్రపోయే స్వభావం ఉంటే మీరు కూడా నిద్రపోతారు. మెసేజ్ వినేటప్పుడు వాళ్ళు అప్పుడప్పుడు నేను ఇట్లా తట్టుతా ఉంటే మీరు నెక్స్ట్ వాళ్ళని తట్టేదాన్ని శురు చేస్తారు. హల్లెలూయా, అర్థమవుతున్నాయా? వి షుడ్ బి వెరీ సెన్సిటివ్ ఇన్ ద స్పిరిట్. దేవుడు ఇదంతా మిమ్మల్ని చెక్ చేస్తుంటాడు. హల్లెలూయా. సో వీళ్ళు సనుగుడు చేసేదానికి మొదటి కారణం ఏమంటే వీళ్ళు జతలో ఉన్నారు. చూడండి, ముందు చదవండి, ఇంకేమంటారా? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకములకు వచ్చుచున్నవి. చూడండి, దేవుడు వాళ్ళకి మన్నా ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? జోరుగా చెప్పండి, ఏమిస్తున్నాడు? కీరకాయలు ఊరకాయలకి ఏడుస్తున్నారు. మీరు చెప్పండి, కీరకాయలు ఇంపార్టెంటా మన్నా? మన్నా వాల్యూనే తెలియదు. చూడండి ఆ జనాలకి నీ సనుగుడు దేవుడిచ్చే ఆశీర్వాద వాల్యూని నిన్ను మిస్ చేసేట్లా చేసేస్తుంది. యు విల్ మిస్ ద వాల్యూ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? నీ సనుగుడు నిన్ను అది మిస్ చేసి. చూడండి, దేవుడు వాళ్ళకి ఏం ఇస్తానంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభు కొంచెం కూరగాయలు, తెల్లగడ్డలు, ఉల్లిగడ్డలు ఇస్తే చాలా, అప్పుడు కానాను వద్దా మీకు అనేసి దేవుడిని అడిగితే ఏం చెప్తారు మీరు? తర్వాత చూడండి, మరి ఏమీ లేదు. మన్నా ఎవరు తినే ఫుడ్? దేవదూతలు తినే ఫుడ్ ని కూడా వీళ్ళు ఇంత ఎలకారంగా చూస్తున్నారు కదండి. ఇంకా సనుగుడు లెవెల్ ఏముంటుంది యోగం చేయండి. తర్వాత కొద్దిమేర గింజల వలె ఉండేను, చూపున కొద్ది బోళము వలె ఉండేను, జనులు తిరుగుచు దానిని కూర్చుకొని తిరుగుడా విసిరిలేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసి. ఏం చేస్తున్నారు? మీకేమన్నా అర్థమైందా? మన్నాని దేవుడు ఇస్తున్నాడు, దేవుడు అంటున్నాడు దాన్ని ఏం చేయొద్దురా, దాన్ని అలాగే తింటే తేనెలాగా ఉంటుంది. వీళ్ళు దాన్ని చేయకుండా దాన్ని ఎత్తి కొట్టి బెచ్చి దాన్ని చపాతి. పరలోకం నుంచి దేవుడు, రే ఏం రా చేస్తున్నారు మీరు? మన్నారా ఇది? మేము ఇలాగే తింటాం, దీని ఏం రా కొట్టేది చంపేది? వాళ్ళలో ఉండే సనుగుడు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఆశీర్వాదంగా తీసుకోకుండా దాన్ని వీలే కష్టపడి ఇంకొకటి చేసి పాడు చేసుకుంటున్నారు. ఓ మై గాడ్, ఆర్ యు అండర్స్టాండింగ్? చూడండి, అర్థమైతే ఇది చాలా డీప్ అండి, వెరీ డీప్. మీకోసం దేవుడు ఆశీర్వాదం డైరెక్ట్ గా ఇస్తున్నారు. యు టేక్ దిస్, ఎంజాయ్ చేయండి. మనలో ఉండే సనుగుడు మనం ఏం చేస్తున్నాయంటే దానికి తృప్తి అవగట్ట దాన్ని మనకి ఇష్టం వచ్చినలాగా లాగి కొట్టి దాన్ని చపాతీ చేసి ఇప్పుడు తినేదానికి అది స్వీట్ లేదు, వేరేలాగా ఉంటుంది. చూడండి, చదవండి. దాని రుచి కొత్త నూనె రుచి వలె ఉంది. ఎలా అయింది? ఇంతకు ముందర తేనె లాగా ఉండింది, ఇప్పుడు ఏమైంది? నూనె రుచి అంట. మీరు చెప్పండి, మీకు తేనె రుచి కావాలా నూనె రుచి కావాలా? తేనె రుచి కావాలంటే మీ సనుగుడు వల్ల ఆశీర్వాదాన్ని కొట్టేది చంపేది చేయదంట. ఎలా వస్తుందో అలానే తీసుకు.
మనలో ఉండే సనుగుడు మన ఆ లెవెల్కి తీసుకొని వెళ్తుంది. అర్థమవుతున్నది ఎంత డేంజర్ చూడండి మనలో ఉండే సనుగుడు. బికాస్ దే డోంట్ అండర్స్టాండ్ ద పవర్. చూడండి, దేవుడు ప్రాబ్లం ఏం తెలిసిన, నీ ప్రాబ్లం కాదు దేవుడు ప్రాబ్లం. దేవుడు నీతో ఉన్నప్పుడు నువ్వు ప్రాబ్లంని పెద్దదిగా చూస్తావు కదా, అది దేవుడు ప్రాబ్లం. అది దేవుడు ప్రాబ్లం. దేవుడు ఎన్నో రోగాల్ని దేవుడు విడుదల ఇచ్చాడు అని తెలిసి కూడా ఇప్పుడు వచ్చే చిన్న కడుపు నొప్పికి పెద్దదిగా ఏడ్చుకొని కూకుంటారు కదా, అది దేవుడు ప్రాబ్లం. ఎంతో కొండల్ని కూడా దేవుడు కరెక్ట్ పెట్టేస్తాడు మనకు తెలిసిన కూడా ఉండే కొంచెం అప్పుల కోసం మనం చాలా కష్టపడతాం కదా, అది దేవుడు ప్రాబ్లం. ఇప్పుడు మనకంటే ఏం తెలిసిన దేవుడు మైండే లేదు. ఇప్పుడు అప్పులు ఎక్కువైందండి, ఇప్పుడు మీకు అప్పులు ఎక్కువైంది, ఎవరికో అప్పు ఎక్కువైంది. అప్పు ఎక్కువైతే మనం ఏం చేస్తాం తెలిసిన, ఏం చేస్తామంటే 2 పనులు చేస్తాం. పొద్దున ఒక పని, సాయంత్రం ఒక పని అయిందా. ఇంకా కొంచెం కష్టమైతే పెండ్లాన్ని కూడా పనికి పంపిస్తాం. ఇంకా దానికి మీద కష్టమైతే ఇంట్లో పిల్లల్ని కూడా పనికి పంపిస్తాం. మనది ఏం లేదు బ్రదర్, కొన్ని రోజులు మనం రాత్రి పగులు కష్టపడితే మన అప్పులంతా తీరిపోతుంది. ఇదే కదా మీ ఐడియా, జనాల ఐడియా అదే కదా. ఇప్పుడు నేను చెప్తాను వినండి. ఇజ్రాయెల్ జనాలు ఐగుప్తు దేశంలో ఉన్నారా? ఇప్పుడు ఫరోడు వాళ్ళని వదులుతున్నారా? వదలలేదు. ఇప్పుడు అక్కడ ఉండే హస్బెండ్ వైఫ్ మనం ఒక పని చేస్తామా, ఫరోడు మమ్మల్ని వదులుతలేదు, అందుకే మనం చేస్తాం, ఒక పని చేస్తాం. అందరూ పనుకొని తర్వాత మనం లేచి మళ్ళీ ఎక్స్ట్రా పని చేస్తాం. అప్పుడు ఫరోడు వదిలేస్తాడా? వాడు వదలలేదంటే నీ అప్పులు నిన్ను ఎలా వదులుతుంది? అమ్మా, నువ్వు 2 పని చేసే వల్ల నీ అప్పులు తీరుదు, దేవుడి దగ్గర కూసుకునే వల్లనే తీరుతుంది. పక్కన ఉండాలి చెప్పండి, నీకే చెప్తున్నారు. Are you understanding something? It is not about your hard work. It is about your walk with God. Yes. Hallelujah. Hallelujah. నువ్వు ఎంత కష్టపడితే నీ అప్పులు దేవుడు తీర్చుడండి. అదే నువ్వు దేవుడి దగ్గర కూసుకొని ఏడ్చి చూడండి, నీ అప్పుల్ని దేవుడు ఎలా తీరుస్తాడు. Don't hard work. Just sit in the presence of God. దేవుడు ప్రసన్నంలో కూర్చోండి. God will change everything. దేవుడు ఏం చేస్తాడు? అన్ని మార్చేస్తాడు. He will change everything. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సనుగుడు సో డేంజర్. ఇలా వాళ్ళు సనుగుడు చేసిన వల్ల వాళ్ళకి ఆహారం కూడా, దేవుడిచ్చే ఆహారం కూడా ఇప్పుడు వేరేలాగా మారిపోయింది. దానికి కారణం ఏమంటే జతలో ఉండించారు. పీపుల్ వర్ ఓకే, వాళ్ళలో ఉండిన భయం, వాళ్ళకి దేవుడు బలం తెలియదండి, దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ప్లాన్ తెలియదు, అందువల్ల సనుగుడు చేస్తున్నాడు. ఈరోజు నీకు కూడా దేవుడు ప్లాన్, దేవుడు బలం తెలియలేదంటే నువ్వు కూడా సనుగుడు చేస్తావు. నువ్వు కూడా ఏం చేస్తావు? జోరుగా చెప్పండి, ఏం చేస్తావు? సనుగుడు. ఇప్పుడు నేను చెప్తాను మీకు, యాక్చువల్లీ మీరు కరెక్ట్గా దేవుడితో సనుగుడు లేకుండా దేవుడు కృపంలో మీరు దిగేస్తే పరలోకం ఎలా పని చేస్తుంది మీకు తెలియదు. తెలిసిన పరలోకం ఎంత ఫాస్ట్గా ఉన్నాయో తెలిసిన మీకు? తెలిసినా తెలీదా? తెలియదు. చెప్తాను వినండి. సేటన్ ఆలోచిస్తాడు ఏమనేసి, నేను దేవుడికి మీద పోయి కూకుంటాను కదా, కరెక్టా? అవునా? వాడు చేశాడా, ఆలోచించాడా? చేశాడా? జస్ట్ ఆలోచన చేశాడా? ఆలోచన చేసిన దానికి దేవుడు ఏం చేస్తాడు? అమ్మా, నువ్వు తప్పు చేసే వరకు దేవుడు వెయిట్ చేయడు, నీ ఆలోచనకే పరలోకం పని చేస్తుంది. హల్లెలూయా. నేను అబద్ధం చెప్తాను అనేసి అనుకునేది కాదు, నువ్వు ఆలోచించేటప్పుడే దేవుడు నువ్వు అబద్ధం చెప్పినట్లే లెక్క పెట్టుకుంటాడు. హెవెన్ ఇస్ ఫాస్ట్ మా, పరలోకం చాలా ఫాస్ట్. హల్లెలూయా. మనం అనుకున్నాం, మనం పాపం చేసిన తర్వాత దేవుడి దగ్గర క్షమాపణ అడుగుతాం. నానా, నీ ఆలోచనకే దేవుడు పని చేస్తున్నాడు, నీ ఆలోచనకే దేవుడు అక్కడ కార్యం నడుస్తున్నాయి. నీ భయం ఎలా ఉన్నాయి? హౌ ఆర్ యూ విత్ గాడ్? వెరీ ఫాస్ట్. దేవుడు చాలా ఫాస్ట్ ఉన్నాడు అని ఆల్వేస్ అండర్స్టాండ్. నీ ఆలోచన ఎలా ఉంటుందో నీ హెవెన్ అలా పనిచేస్తుంది. బాగా అర్థం చేసుకోండి ఎలా పనిచేస్తుంది అనేసి. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏమవుతుందంటే, నేను ఇంట్లో ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్లో ఉన్నాను, బయట ఉన్నాను, ఇంటి నుంచి ఏదో ప్రాబ్లం అవుతుంది, మా వైఫ్ ఫోన్ చేస్తుంది, నేను ఈరోజు ఏదో మాట్లాడేటప్పుడు నాకు చాలా కోపం వచ్చేస్తుంది, కోపంలో తిట్టేస్తాను. నేను ఏమి తిట్టి నేను చెప్తాను, ఫోన్ పెట్టు, ఇప్పుడు ఇంటికి వచ్చి చేస్తాను చూడు నీకేనేసి. ఇప్పుడు అట్లా నేను మాట్లాడిన తోడుతోనే నా పక్కన ఒక కోపం దురాత్మ, కొట్టే దురాత్మ, మర్డర్ దురాత్మ పక్కన వచ్చేస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందయ్యా? ఇప్పుడు నేను ఇంటికి వెళ్తాను,
మా వైఫ్ ఏమో సమాధానంగానే ఉంటుంది, టైం అయిపోతుంది కదా, ఇప్పుడు దాని పాటికి అది మాట్లాడకుండా పని చేస్తుంటుంది. బట్ నా పక్కన ఇప్పుడు నేను కూడా సమాధానంగా ఉంటాను, మూతి చూస్తాను, ఓ ఇది సైలెంట్ ఉన్నాయి, మరి ఇంకేదో గొడవ. అయితే ఇది పక్కన ఉన్నాయే, ఇది ఊరికా ఉండదు. ఇది గ్లాస్ ని జోరుగా పెట్టేట్లు చేసేది, నీళ్లు కింద పోయాడు, ఏది ఆమె పట్టుదో అది నేను చేసేట్లా చేసి అక్కడ ఒక ఏమంటే నేను ఆల్రెడీ చెప్పేశాను కదా, నోట్లో ఆలోచన చేశాను కదా, ఈ రోజు దాన్ని వదిలేలే, ఒక రెండన నేను కొట్టే వరకు ఇది వదలదు. నువ్వు వదలొచ్చో, ఇది వదలదు. స్పిరిట్ రెలములో ద స్పిరిట్స్ ఆర్ సో ఫాస్ట్ ఇన్ మేకింగ్ యూ టు డూ ద మిస్టేక్. ఈరోజు మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, లేట్ అవుతుంది, అబద్ధం చెప్పేదానికి ఆల్రెడీ థింక్ చేసేస్తారు, అయ్యో పోతే మేనేజర్ ఏమంటాడో తెలియదు, పోయేటప్పుడే ఒక అబద్ధం. ఇప్పుడు చర్చికి వస్తారు, చర్చికి లేట్ అవుతుంది, పాస్టర్ అడుగుతారు ఎందుకు లేట్ అనేసి, ఇప్పుడు ఏదో ఒకటి ఒక అబద్ధం చెప్పేస్తాం, అయ్యో లేట్ అయిపోయింది అది ఇది అబద్ధం చెప్పేది, థింక్ చేసుకొని వస్తారు, ఇంకా పాస్టర్ అడగలేదు, ఆలోచించుకొని వస్తారు. మీరు ఆలోచించినప్పుడే మీ పక్కన ఒక అబద్ధం స్పిరిట్ వచ్చేస్తుంది, వచ్చి పక్కన నిలుచుకొని ఉంటుంది, మీరు ఎప్పుడు చెప్తారు కాసుకోవాలని ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వస్తారు, పాస్టర్ లేదు, ఇప్పుడు మీరు అబద్ధం చెప్పాలా? అవసరం లేదు. అయితే నీ పక్కన ఉండాలి చెప్పెట్టేదానికి, అది ఊరికే ఉండదే. మీ పక్కలో కూకొని ఉంటారు, ఎందుకమ్మా లేట్ అంటే వారికి చెప్తారు అబద్ధం. అండర్స్టాండ్ అవుతుందా? బికాస్ యూ ఆల్రెడీ ప్లాన్డ్, ద డెవిల్ ఇస్ మేకింగ్ యూ టు డూ ద మిస్టేక్. దట్ ఈస్ హౌ ఫాస్ట్. అంత ఫాస్ట్ గా పరలోకం ఉన్నాయి, అంత ఫాస్ట్ గా నరకము ఉన్నాయి. నువ్వే ఫాస్ట్ కావాలి. నేను చెప్తాను వినండి, పరలోకం ఫాస్ట్ లో మీరు నడవాలా, పరలోకానికి ప్రాబ్లం లేదు. దేవుడికి అయ్యో నేను ఈ 10 ఏండ్లో వీళ్ళని మార్చలేదంటే నా సింహాసనం పడిపోతుంది భయం దేవుడికి ఉన్నాయా? 10 ఏండాదిలో వీరికి ఆశీర్వాదం ఇవ్వలేదంటే నా పరలోకం కూలిపోతుంది అనేది ఏమన్నా ఉన్నాయా? మన సస్తే కూడా పరలోకం ఉంటుంది. సో మన సచ్చేది ఎప్పుడో మనకు తెలీదు, మనకు అర్జెంటు, ఆయనకు కాదు. హల్లెలూయా. మారాల్సిందే దానికి నీకు అర్జెంట్ ఉన్నాయి, దేవుడు కాదు. నువ్వు కృపానికి కాలు పెట్టాలంటే నువ్వు ఇలా నడియాలి, నువ్వు కృపానికి కాలు పెట్టాలంటే నువ్వు ఇలా ముందు వెళ్ళేదానికి నేర్చు.